కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అరికెర గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ బండారి ఈరన్న దారుణ హత్య కేసులో జరిగిన ఈ రోజు నుండి నేటి వరకు కూడా కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, సహాయక కార్యదర్శి కొత్తపల్లి దేవేందర్, జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రంగస్వామి దగ్గర నుండి నడిపిస్తున్న కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు ఏమీ చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. సొంత పార్టీ కార్యకర్త కుటుంబానికి మట్టి ఖర్చులకు కూడా ఆర్థిక సాయం ఆదుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు అసోసియేటెడ్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, సహాయక కార్యదర్శి కొత్తపల్లి దేవేందర్ తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రవర్తన తీరు చాలా విచిత్రంగా కనపడుతుంది. నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎంపీ గారు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే హత్య జరిగిన 2 అవర్స్లోనే అక్కడ కర్నూలు జిల్లా కురువ సంఘం వెళ్ళి కేసు పెట్టించి అన్నీ చేయించి ఈ రోజు వరకు కూడా వెంటుండి అసలు ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి వాళ్ళ జిల్లా అధ్యక్షుడు దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఆమెకు డబ్బులు వచ్చాయంటే జిల్లా అధ్యక్షుడు కర్నూలు జిల్లా కురువ సంఘం యొక్క కృషి పుష్కలంగా ఉంది. ఆ రోజు జరిగిన రోజు కూడా జరిగిన వెంటనే అక్కడికి నేను, నాతో పాటు సహాయ కార్యదర్శి కొత్తపల్లి దేవేంద్ర, కుంటనాల్ సర్పంచ్ శివరాము అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు చూసి రాత్రి వరకు కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ తీసుకొని రావడం జరిగింది. ఇంత చేసిన కర్నూలు జిల్లా కురువ సంఘం ఏం చేయలేదని చెప్పి అసలు మీరేం చేశారు? ఫస్ట్ మీ రాష్ట్రంలో ఉన్న 11 నియోజకవర్గాల్లోనూ అక్కడ గెలిచిన నియోజకవర్గము, మీరు గెలిచిన నియోజకవర్గంలో కూడా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని వాళ్ళు మీరు ఈరోజు కర్నూలు జిల్లా కురువ సంఘం గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు? ఈరోజు నువ్వు ఈడ ఉన్నావంటే నువ్వు బళ్ళారిలో స్థిరపడి ఉన్నదాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘం నిన్ను ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ పుల్లన్న గారు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ కర్నూలు జిల్లాకు పరిచయం చేసి నిన్ను ఈ స్థాయికి తీసుకొస్తే నువ్వు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిని చందనంగా ప్రవర్తిస్తున్నావు. నీ పద్ధతులు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్నూలు జిల్లా కురువ సంఘాన్ని అనవసరంగా విమర్శిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు.